గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాలు అన్ని పూర్తిగా నిండిపోవడంతో వాటన్నిటిని కూడా దిగువ ప్రాంతాలకు వదిలేయాలని చెప్పేసి అధికారులైతే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఈ తిరుపతికి సమీపంలోని రేణుగుంట ప్రాంతంలో ఉన్న మందెమడుగు రిజర్వాయర్కి సంబంధించి ఈ జలపాతము ఈ పూర్తి స్థాయిలో ఈ రిజర్వాయర్ అంతా కూడా నిండిపోవడంతో ఇది ఉన్న మొత్తం 6 గేట్లు కూడా పూర్తిగా ఎత్తేసి ఈ వాటర్ ఫెసిలిటీ కూడా దిగువ ప్రాంతాలకు అధికారులు పోయారు. అయితే దిగువ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఏదైతే మధ్యపడుగు రిజర్వాయర్కి పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ కూడా శేషాచల అడవుల్లో కూడా నేరుగా మధ్యపడుగు రిజర్వాయర్కి చేరుకుంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలలో ఉన్న 5 జలాశయాలు ముఖ్యంగా పాపనాశం, గోగర్భం డ్యామ్, పప్పుధార, కుమారధార, ఇదేవిధంగా ఆకాశగంగా 5 జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడంతో అక్కడున్న నీటినన్నింటినీ కూడా గేట్ల ద్వారా కిందకి వదిలేయడంతో నేరుగా తిరుమల శేషాచల అడవుల గుండా నేరుగా తిరుపతి సమీపంలోని రేణుగుంటకి అతి సమీపంలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్కి ఆ నీరంతా చేరుకుంటుంది. అక్కడి ఆ వాటర్ అంతా కూడా స్టోరేజ్ చేస్తారు. అయితే ఈ మల్లెమడుగు రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడంతో గేట్లన్నీ వచ్చేసి ఆ నీటిలో కూడా ప్రాంతాలకు బయటకు అధికారులు చేస్తున్నారు. గత 87 విధంగా కూడా తీసుకున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం జలాశయాన్ని పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క తిరుపతిలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో ఇంకా 5 ఏళ్ల వరకు ఎట్టి పరిస్థితుల్లో తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఉండదనే చెప్పుకోవచ్చు.